सहितावरोधाः सन्तानपुष्पविलसत्करसम्पुटास्ते त्वद्धर्मणोत्सवकुतूहलचेतनश्च श्रीसूर्यदैवत विभो तव सुप्रभातम्। तरं विरौति गृहकुक्कुटमण्डलीयम् पारावताः कलरवं कलयन्ति भाल्या केळीषु कामलयमारुतमालवन्ती प्रत्यक्षदैवत विभो तव सुप्रभातम्। उत्फुल्लचम्पककुशेशयपाटलाना गन्धादिवाससुरभिशिशिरो मृदुश्च त्वां सेवते मरुददृश्य वपुर्महात्मन् श्रीसूर्यदैवत विभो तव सुप्रभातम्। स्वामिन्नदप्रवृजिनापः पुष्करिण्या स्नाताः प्रपूतमनसः स्मृतिवर्मनिष्ठाः गायन्ति साममधुरं ऋषितुल्यविप्राः श्रीहर्षवल्यधिपते तव सुप्रभातम्। रम्याग्रहण्यविततौ कलभाषिणीना वीणानिनादकलितामृतभव्यगानम् संश्रूयते भवदनन्तगुणानुबन्धी श्रीसूर्यदैवत विभो तव सुप्रभातम्। गोपाङ्गनादधिविमन्थनमञ्जुघोषाः सत्ब्रह्मचारिमुखनिर्गतमन्त्रपाठाः प्राभोति किमपि करोति तवाज्यसेवाम् प्रत्यक्षदैवत विभो तव सुप्रभातम्। प्रत्यूषरागसु मनोहर पुष्करिण्या किञ्चिद्विकासि कमलोद्गत भृङ्गराजिः भीतान्धकारकणिकेव हठात् प्रयाति श्रीहर्षवल्यधिपते तव सुप्रभातम्। हे लोकबान्धव कृपाकर चित्प्रदायिन् विश्वस्य लोचन भुवं परिरक्षणार्थम् आर्चावतार जनताखिलतापहारिन् प्रत्यक्षदैवत विभो तव सुप्रभातम्। जगन्नाथेन संक्लृप्तां सूर्यदेव प्रबोधिनी प्रातर्नित्यं पठेद्यस्तु स सूर्यस्य दयां भजे। నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారి జీవిత విశేషాలను శంకర విజయం అనేటటువంటి పేరుతో మనందరం కూడా ప్రస్తావించుకుంటూ ఉన్నాం. ఇటువంటి ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు మనం శంకరుల వారు ప్రస్థానత్రయ భాష్య రచనకై సంకల్పించడం, కాశీనగరం చేరుకోవడం, చోళదేశం కావేరీ తీర ప్రాంతం నుండి చక్కగా వేదాంగాది విద్యలన్నీ అభ్యసించినటువంటి విమలుడు సనందుడు అనేటటువంటి పేరు కలిగినటువంటి ఆ కుర్రవాడు ఆయన దగ్గరికి శిష్యుడిగా రావటం అనేటటువంటి విషయాల గురించి మనం చెప్పుకున్నాం. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత కొంతమంది శిష్యులతో కలిసి స్వామివారి భాష్య రచన చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో మిగతా ఉన్నటువంటి శిష్యులందరికంటే కూడా సనందుడి మీద ఎక్కువ ప్రేమని చూపిస్తూ ఉండేవారు శంకర భగవత్పాదుల వారు. శిష్యుల్లో వారిలో వారికే ఒక రకమైనటువంటి ఈర్ష్య ఏర్పడింది. ఈర్ష్య ఏర్పడితే ఈ విషయం ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళింది. శంకర భగవత్పాదుల వారికి తెలిసింది. తన దగ్గర ఉన్నటువంటి శిష్యులే ఇంత ఈర్ష్యతో ఉంటే వీళ్ళకి విద్య ఎలా అబ్బుతుంది, వీళ్ళని సంస్కరించాలనుకొని ఒకానొక సందర్భంలో ఆ గంగా తీరంలో అటుగా వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో అవతల ఒడ్డుకు వెళ్ళాట ఈ సనందుడు.
వెళ్ళిన తర్వాత శిష్యులతో కలిసి స్వామివారి యువతలకు వచ్చేశారు. ఏమిరా, మీరందరూ కూడా సనందుడిని నేను ఎక్కువగా అభిమానిస్తూ ఉంటానని మీరు అందరూ అనుకుంటున్నారు కదా, సనందుడు నా మీద ఎంత విశ్వాసం కలిగిన వాడో మీకు తెలుసా అన్నట్ట. చెప్పండి స్వామి అన్నట్ట. వీళ్ళు అవతల ఒడ్డున ఉన్నటువంటి సనందుడిని ఒక్కసారిగా గురువుగారు పిలిచారట. ఓయ్ సనందా రాబోయ్ అన్నట్ట. అతను అవతల ఒడ్డునున్నాను, మధ్యలో నది ఉన్నది అన్నటువంటి విషయాన్ని కూడా గ్రహించకుండా గురువుగారు పిలిచారు అనేటటువంటి భావనతో అలా అడుగులు వేసుకుంటూ వచ్చేట. వస్తూ ఉంటే నదిలో వేసినటువంటి ప్రతి అడుగు ఒక పద్మం మీద పడ్డదట. ఆయన పాదం వెళ్ళి పద్మం మీద పడ్డది. యువతలకు రాగానే శిష్యులందరూ కూడా ఆశ్చర్యపోయారు. నాటి నుండి ఈ సనందుడు పద్మపాదుడు అనేటటువంటి పేరుతో పిలువబడ్డాడు. మనం కూడా ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. గురువు గారు చెప్పినటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం గురువుని పరిపూర్ణంగా విశ్వసించాలి, పెద్దల మాటని పరిపూర్ణంగా విశ్వసించాలి అనేటటువంటి మాటని మనం ఈ సంఘటన ద్వారా గ్రహించవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఇంకొక ఉదాహరణ కూడా మనం చెప్పుకుందాం. ఒక గ్రామంలో ఒక నదిలో ఒక లంక ప్రాంతంలో కొన్ని ఇళ్ళు, వాటితో పాటు ఒక వేద పాఠశాల ఉండేదిట. ఆ వేద పాఠశాలలో ఒక గురువు గారు విద్యార్థులందరికీ కూడా విద్యాబోధన చేస్తూ వేదాన్ని చెబుతూ ఉండేవారట. అటువంటి గురువు గారి కోసం, పిల్లల కోసం ఆ పక్కనున్నటువంటి గ్రామం నుండి రోజు పడవలో ఒక అమ్మాయి వచ్చి వాళ్ళకి పాలు, పెరుగు మొదలైనటువంటి వస్తువులన్నీ ఇస్తూ ఉండేదిట. ఒకనాడు గురువుగారు చెప్పారట, నీవు రావడం బాగా ఆలస్యం అవుతుంది, నీవు వచ్చేటప్పటికి మా దైనందిన కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి, పాలు ఇంకొంచెం పెందలాడి తీసుకురమ్మన్నట్ట. అప్పుడు ఆ అమ్మాయి అన్నదట, నౌక రావడం అంటే పడవ రావడం ఆలస్యం అవుతుంది స్వామి, ఇంతకంటే పెందలాడి నేను రాలేను అని చెప్పిందిట. ఏమక్కర్లేదు, నీవు నా పేరును స్మరిస్తూ నమస్కారం చేస్తూ నదిలో నడుచుకుంటూ వచ్చి తొందరగా రాగలుగుతావు అని వ్యంగ్యంగా అన్నట్ట ఆ గురువు. అయితే ఈ అమ్మాయి మాత్రం తర్వాత రోజు ఉదయాన్నే పాలు తీసుకొని రోజుటి కంటే కూడా చాలా ముందుగా వచ్చి వీళ్ళందరూ కూడా నిద్ర లేవకముందే, సూర్యోదయానికి ముందే వచ్చి తలుపు తట్టిందిట. గురువుగారు వచ్చి చూసి, ఎలా వచ్చావు, అప్పుడే పడవలేం రాలేదు కదా అన్నట్ట. అన్నప్పుడు ఆ అమ్మాయి చెప్పిందిట, నిన్న మీరు చెప్పారు కదా స్వామి, నమస్కారం చేస్తూ నా పేరు చెబుతూ నదిలో అడుగులు వేసుకుంటూ రమ్మన్నారు కదా, నేను అలానే వచ్చాను అందిట. ఈయన ఆశ్చర్యపోయేట్టు, ఇదేమిటి నేనేదో హాస్యంగా వ్యంగ్యంగా చెబితే నీవు ఎలా వచ్చావంటే, ఏమో స్వామి తెలియదు, మీ పేరు చెప్పాను, నదిలో నడుచుకుంటూ వచ్చాను, నేను ఎక్కడ మునగలేదు అందిట. అదేమిటి అంటే, కావాలంటే చూడండి స్వామి, నేను మళ్ళీ అవతల ఒడ్డుకు వెళతాను అని గురువుగారు చూస్తూ ఉండగా నమస్కారం చేస్తూ గురువుగారి పేరు చెప్పుకుంటూ అవతల ఒడ్డుకి నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ యువతల ఒడ్డుకు వచ్చిందిటే. చూడండి, గురువు యొక్క మాట మీద అటువంటి విశ్వాసం మనందరికీ ఉండాలి అన్నటువంటి విషయాన్ని పద్మపాదుడి ద్వారా ఇప్పుడు చెప్పుకున్నటువంటి కథ ద్వారా మనం గ్రహించవచ్చు. ఎందుకంటే గురువుకి ఎటువంటి అనుగ్రహం ఉంటుంది అంటే, గురుకుల సంప్రదాయంలో ఉన్నటువంటి పిల్లలకి తల్లి దగ్గర లేదని కానీ, తండ్రి దగ్గర లేడనేటటువంటి ఆలోచన కానీ, బెంగ కానీ ఉండదు. ఎందుకంటే గురువంటే తల్లి, గురువంటే తండ్రి, గురువంటే సఖుడు, మిత్రుడు, గురువంటే చక్కగా ఆదరించేటటువంటి అన్న, అక్క మొదలైనటువంటి సోదర సమానుడు. అందుకే మన సంప్రదాయంలో గురువుకు మొదటి స్థానాన్ని మనం అందిస్తాం. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అని నిత్యం కూడా మనం గురువుకు వందనం చేస్తూ ఉంటాం. కాబట్టి అటువంటి గురుభక్తి పరాయణుడైనటువంటి సనందుడు పద్మాలపై పాదాలు వేసుకుంటూ గురువుగారి సమీపానికి చేరుకున్నాడు. కాబట్టి నాటి నుండి ఆయనకి పద్మపాదుడు అనేటటువంటి పేరును కూడా ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి పద్మపాదుడు అని ఆయన్ని చక్కగా పిలుస్తూ ఉన్నారు. అటువంటి ఒకానొక సందర్భంలో భాష్య రచన చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో శిష్యులందరికీ కూడా భాష్య పాఠం చెబుతున్నారట శంకరుల వారు. ఆ శిష్యులందరికీ భాష్య పాఠం చెబుతూ ఉన్నటువంటి సందర్భంలో ఒక వెండి గడ్డం కలిగినటువంటి ఒక పండు ముసలాయన శిష్యులతో పాటు వచ్చి కూర్చున్నారట. కూర్చొని శంకరుల వారిని అడుగుతున్నారట, ఈ సూత్రం ఏమిటి అని అడుగుతున్నారట. ఆయన సూత్రం చెప్పంగానే దీనికి భాష్యం ఏమిటి అని అడుగుతున్నారట. సూత్రం చెప్పి భాష్యం చెప్పంగానే ఇది కాదు, ఖండిస్తున్నాను అన్నారట. ఇంకొక రకంగా ఆయన భాష్యం చెప్పడం మొదలుపెట్టారట. ఇలా ఏది చెప్పినా కాదు 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 అంటూ ఉంటే ఇక్కడ శిష్యుల్లో ఉన్నటువంటి పద్మపాదుడు సనందుడు గ్రహించాట, ఈ వచ్చినటువంటి వాడు సామాన్యుడు కాదు, ఆయన మంచి, ఈ పద్మపాదుడు మంచి నృసింహోపాసకుడు. ఈ పద్మపాదుడు గ్రహించి ఆ వచ్చినటువంటి పెద్ద ఆయనకి నమస్కారం చేశారట. ఏమని అంటే, శంకర సాక్షాత్ వ్యాసో నారాయణ స్వయం, మేము కింకరలో, ఆయన శంకరుడు,
నీవా సాక్షాత్తు నారాయణ స్వరూపమైనటువంటి వ్యాస భగవానుడివి, బాదరాయణుడివి, మధ్యలో కింకరలో అయినటువంటి మేమేమవ్వాలి స్వామి, మమ్మల్ని అనుగ్రహించి నీ నిజరూపాన్ని మా అందరికీ కూడా దర్శింపజేయమని ప్రార్థించేట. శంకరుల వారు ఆశ్చర్యపోయారు. వచ్చినటువంటి వారు వ్యాసులని గ్రహించి వెళ్ళి నమస్కారం చేసి ఆ వ్యాసుడి యొక్క అనుగ్రహాని కోసమై అడిగారట. ఏమిటి స్వామి మీరు ఇలా రావడం ఏమిటి అని అడిగితే ఆయన చెప్పాట, నీవు చేస్తున్నటువంటి కార్యం ఒక మహత్కార్యం, నీవు చేస్తున్నటువంటి భాష్య రచన పరమోత్కృష్టమైనది. ఇటువంటి భాష్యాన్ని గనక వ్యాసుణ్ణైనటువంటి నేను గనక ఖండన చేస్తే, వ్యాసుణ్ణైనటువంటి నేను గనక ఈ భాష్యాన్ని ఆమోదిస్తే, ఏ పండితుడైనా ఏ జ్ఞాని అయినా ఇంకెవరూ దీనికి వేలెత్తి చూపించేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ భాష్యాన్ని విని ఆమోదించడం కోసం నేను నీ దగ్గరకు వచ్చాను అని వ్యాసుడు శంకరుల వారికి తెలియజేసి, అటువంటి శివకేశవుల యొక్క అనుగ్రహాన్ని దర్శనాన్ని పొందినటువంటి శిష్యులు ఆ సమయంలో ధన్యులయ్యారు. శంకరుల వారి భాష్య రచనలో కాశీనగరంలో జరిగినటువంటి మరిన్ని విశేషాలను రాబోయే భాగాలలో మనందరం చక్కగా తెలుసుకుందాం. అప్పటి వరకు శంకరుల్ని మనం స్మరిద్దాం, శంకర సాహిత్యాన్ని, శంకర స్తోత్రాలని చక్కగా మనందరం కూడా పారాయణ చేద్దాం, శంకర అనుగ్రహాన్ని పొందుదాం. సర్వే జనాః సుఖినో భవంతు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ లలితా సహస్ర రహస్యాలు అనే కార్యక్రమానికి స్వాగతం. లలితా సహస్రనామాల్లో ఉన్నటువంటి 1000 నామాల్లో ఒక్కొక్క నామం యొక్క అంతరార్థం ఏమిటి అనేది మనం అర్థం చేసుకుంటూ పోతూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు భక్త సౌభాగ్యదాయిని అనేటువంటి నామం గురించి మనం తెలుసుకోబోతూ ఉన్నాం. అమ్మవారు భక్త సౌభాగ్యదాయిని, భక్తులకు సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. అంటే మనం ఎన్ని ధన సంపదలు సమకూర్చుకున్నా ఆ ధన సంపదలని మనం అనుభవించే అర్హత అనేది సౌభాగ్యం అంటారు. ఆ సౌభాగ్యం అనేటువంటిది అమ్మ ప్రసాదిస్తుంది. దౌర్భాగ్యం అనేది తొలగిస్తుంది. దౌర్భాగ్యం అంటే ఏంటి? అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు మీకు అన్నీ ఉంటాయి, కానీ అక్కడ ఏదో ఒకటి అడ్డంకి వస్తుంది, దాన్ని అనుభవించలేకపోతూ ఉంటాం. అది దౌర్భాగ్యం అనమాట. కాబట్టి అటువంటి దౌర్భాగ్యం దేని వలన వస్తుందంటే పాపం వలన వస్తుంది. అందుకే మీ జీవితాన్ని ఎప్పుడైనా నిర్ణయించేది మీ ధన సంపదలో, మీ చుట్టాలో, బంధువులు, మీరు నమ్ముకున్న వాళ్ళ స్నేహితులో కాదు. మీ జీవితాన్ని ఎప్పుడు కూడా నిర్ణయించేది పాపము, పుణ్యము. మరి మన కంటికి కనిపిస్తాయా అండి అంటే కనిపించవు. మరి ఎలా తయారవుతాయని మనం చేసుకున్నటువంటి పనులు, మనం నిర్వర్తించినటువంటి కర్మలు. నువ్వు సత్కర్మలు ఆచరించినప్పుడు నీకు కొంత పుణ్యం ఏర్పడుతూ ఉంటుంది. ఆ పుణ్యం నీకు కొంత అర్హతనిస్తూ ఉంటుంది, నీ జీవితాన్ని శాసిస్తూ ఉంటుంది. నువ్వు చెడు కర్మలు ఆచరించినప్పుడు అది పాపంగా మారుతుంది. ఆ పాపం నిన్ను ఏదో రకంగా శిక్షిస్తూ ఉంటుంది. నువ్వన్నీ కూడగట్టుకున్నా అవి నేను కాపాడలేకుండా ఆ పాపం చేస్తూ ఉంటుంది. నీకు ఏమీ లేకపోయినా ఏదో రకంగా వచ్చి అందరూ నిన్ను రక్షిస్తూ ఉంటారు, నీకు సహకరిస్తూ ఉంటారు. అది పుణ్యం ఆరోపణలో నేను సహకరిస్తూ ఉంటుంది. విశ్వామిత్రుడు చాలా తపస్సు చేశాడు. ఎందుకంటే వశిష్ఠుడి మీద ఉన్నటువంటి కోపం వలన చాలా తపస్సు చేసి, కొన్నేళ్ళు తపస్సు చేసి చాలా అస్త్రశస్త్ర విద్యల్ని సంపార్జించి ఆ తర్వాత యుద్ధానికి బయలుదేరాడు. యుద్ధానికి బయలుదేరి ఆ వశిష్ఠ మహాముని మీద ఆయన యొక్క అస్త్రాలు ప్రయోగించాడు. అయితే వశిష్ఠ మహాముని ఏం కదలలేదు. తను కూర్చున్నటువంటి ఆసనం మీదే చక్కగా సుఖాసనంపై కూర్చొని అలా తన కమండలాన్ని చూపాడు. ఆ విశ్వామిత్ర మహర్షి విడిచిపెడుతున్నటువంటి ప్రతి అస్త్రం కూడా అలా వచ్చి ఆ కమండలంలోకి వెళ్ళి అంతర్ధానం అయిపోతుందట, లయమైపోతుంది కమండలంలో. అంటే మరి ఎంత శక్తితో వశిష్ఠ మహాముందు ఒకసారి మీరు ఆలోచించండి. అప్పుడు అనుకుంటాడు విశ్వామిత్ర మహర్షి, దిగ్బలం క్షత్రియ బలం, బలం బలం బ్రహ్మబలం అంటాడు. కాబట్టి క్షత్రియ బలం సామాన్యమైందయా, బ్రహ్మబలం చాలా గొప్పది. వశిష్ఠ మహామునికి అంత బలం ఎక్కడొచ్చిందంటే పుణ్యం వలన వచ్చింది. ఆ పుణ్య సముపార్జన నేను చేయాలి అనుకుంటాడు. అని ఆ తర్వాత తన ఇంద్రియాలను నిగ్రహించుకుని బ్రహ్మర్షి అవుతాడనమాట విశ్వామిత్ర మహర్షి. అంచేత మనిషిని కాపాడేది ఈ సామాన్యమైనటువంటి బలాలు కాదు. మనం చేసుకున్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ పుణ్యం, ధర్మో రక్షతి రక్షిత అని మాట అంటారు కదా, ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం నేను కాపాడుతుంది అని. అది 100% కూడా వాస్తవమే. ఒక రాజుగారు గురువుగారు ఉన్నారు, రాజుగారి గురువుగారు. అయితే ఆ రాజు చాలా కష్టపడి ఒక జంతువుని వేటాడతాడు. జంతువు అంటే చాలా ఇష్టం రాజుగారికి. ఆ మాంసం తినాలని కోరిక. కష్టపడి ఆ జంతువుని వేటాడతాడు. వేటాడిన తర్వాత గురువుగారి దగ్గర తీసుకొచ్చి, గురువుగారు నేను ఎప్పటి నుండో జంతువు మాంసం తినాలని కోరికగా ఉండే, ఈరోజు జంతువుని కొట్టాను, నేను ఆ మాంసాన్ని తెచ్చుకున్నాను, నా కోరిక తీరిపోయింది అన్నారు. గురువుగారు నవ్వారు. చూడు నాయన, ఇంకా నీ కోరిక తీరలేదు నాయన, నువ్వు జంతువుని చంపినంత మాత్రాన నీ కోరిక తీరిపోయింది అనుకోకు. అదేంటి గురువుగారు, జంతువుని చంపేసాను తీసుకొచ్చాను, నా భార్య వండేస్తుంది, ఇక తినేస్తాను కదా మాంసాన్ని అన్నాడు. కాదు,
అది తినే అర్హత నీకు ఉంటేనే తినగలవు అంటాడు. అర్హత ఎట్లా వస్తుంది? అది పుణ్యం వలన వస్తుంది. పాపం ఉందనుకో, నువ్వు సమకూర్చుకున్న దాన్ని అనుభవించలేవు. అప్పుడు ఆ రాజు అంటాడు, సరే గురువుగారు చూద్దాం అంటున్నాడు. అయితే భార్య చక్కగా వండి పెట్టింది, చక్కగా వడ్డన కూడా చేసింది, ఆ మాంస పదార్థాలన్నీ కూడా వడ్డించింది రాజుగారికి. ఇంకా ఇతర పదార్థాలు కూడా పెట్టింది. అప్పుడు గురువుగారి వైపు చూశాడు రాజు, ఇదిగో నా భార్య వండేసింది, నా ముందు కూడా వడ్డన కూడా వడ్డించేసింది, ఇంకేముంది కలుపుకొని నోట్లో పెట్టి తినేయడమే ఇంకా అనుకున్నటువంటి సమయంలో భార్య కేక వేసి, మహారాజా స్వామి కాసేపు ఒక్క క్షణం ఆగండి, మీరు కలుపుకున్న పప్పులో నెయ్యి వేయడం మర్చాను, ఆ నెయ్యి వేసిన తర్వాత మీరు స్వీకరిద్దురుగానని ఆ మేడ మెట్టుల నుండి ఒక గాజు సీసాతో ఉన్నటువంటి నెయ్యి పాత్ర పట్టుకొని భార్య దిగుతుందట. అయ్యో, ఈలోగా భర్త ముద్ద కలుపుకొని తినేస్తారేమో అన్నటువంటి కంగారులో ఆ గాజు సీసా కాస్త చేయి జారింది భార్య చేతుండి. చేయి జారి నేలపడింది. నేలపడగానే 2 ముక్కలైంది. అయితే ఈలోగా ఈ రాజుగారు ఇలా ముద్ద కలిపిలా నోట్లో పెట్టుకోబోతున్నారు. నోట్లో పెట్టుకోబోయే క్రమంలో నాలుక బయటికి తీసున్నారు. ఆ ముక్క వచ్చి నాలుక మీద పడింది. గాజు ముక్క పడగానే రక్తం స్రవించింది. ఎట్లా భుజిస్తాడు చెప్పండి? అంటే అర్హత అనేది లేదు. కాబట్టి మనం ఒక దానిని సంపాదించుకున్నంత మాత్రాన కాదు, దాన్ని అనుభవించే అర్హత కూడా కావాలి. అర్హత అన్నటువంటిది ఎట్లా లభిస్తుందయ్యా అంటే అది ధర్మం వలన వస్తుంది. కాబట్టి మన జీవితాన్ని నిర్ణయించేది పాపపుణ్యాలు. మీరు ఒక్కసారి ఆలోచించండి, మనం ఎవరికి బిడ్డగా పుట్టాలనుకుంటున్నాము అనేది అది మనం నిర్ణయించుకోగలిగామా? నిర్ణయించుకునే శక్తి మనకుందా? ఎవరైనా. అలాగే మనకు జన్మనిచ్చిన వాళ్ళకు కూడా నిర్ణయించగలరా? ఇప్పుడు నిజంగా పుట్టిన ప్రతి బిడ్డ కూడా, ఇప్పుడు మనము ఎవరికి తల్లిదండ్రులుగా పుట్టాలి అని నిర్ణయించుకునే శక్తి గనక మనకే ఉంటే, ఆ నిర్ణయ శక్తి అనేది, ప్రతి ఒక్కడు కూడా ఏదో పెద్ద కోటీశ్వరుడు కొడుకుగా పుట్టాలనుకుంటాడు, లేకపోతే ఏదో ఒక పెద్ద ప్రైమ్ మినిస్టర్ కొడుకుగా పుట్టాలనుకుంటాడు, లేకపోతే ఒక పండితుడి కొడుకుగా పుట్టాలనుకుంటాడు. కానీ ఒక పేదవాడి కొడుకుగా పుట్టాలని ఎవడు కోరుకుంటాడండి? అనుకోడు కదా. అయినా ఒకడు ప్రైమ్ మినిస్టర్ కొడుకుగా పుడతాడు, ఇంకొకడు పేదవాడికి కొడుకుగా పుడతాడు. కారణం ఏంటి అంటారు? అంటే నిర్ణయించే శక్తి వీరికి లేదు, కానీ దీని వెనక ఏదో నిర్ణయించింది. నువ్వు వీడికే కొడుకుగా పుట్టాలి, ఇదే నువ్వు చేయాలి, వీడికే కొడుకుగా పుట్టాలి, ఈ భోగాలు అనుభవించాలని ఎవరు నిర్ణయించారు? నువ్వు చేసుకున్న పాప పుణ్యాలు. పుణ్యం ఉన్నప్పుడు ఒక యోగి ఇంట్లో పుడతాడు వీడు, పాపం ఉన్నప్పుడు ఒక దౌర్భాగ్యుడి ఇంట్లో పుడతాడు. అంటే వీడి జన్మను కూడా నిర్ణయించింది ఎవరంటే పాప పుణ్యాలు అన్నమాట. అవి డిసైడ్ చేస్తాయి. తల్లిదండ్రులు కూడా అంతే. ఇప్పుడు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు కూడా ఎవరిని బిడ్డగా పొందాలనేది తల్లిదండ్రులకు కూడా తెలియదు. నిజంగా తల్లిదండ్రులకే తెలుసుంటే ప్రతి తల్లిదండ్రులు కూడా ఒక మంచి కొడుకునే కనాలనుకుంటారు, మంచి కూతురునే కనాలనుకుంటారు. కానీ వాళ్ళ మాట వినని వాళ్ళు, వాళ్ళని దూషించినటువంటి వాళ్ళు, వాళ్ళని బాధ పెట్టే బిడ్డల్ని కనరు కదా తల్లిదండ్రులు. అంటే దీని వెనక నిర్ణయించే శక్తి ఒకటి ఉంది. ఆ శక్తి అనేది పాపపుణ్యాలే మన జీవితాన్ని నిర్ణయిస్తాయి. కాబట్టి ఆ పాపపుణ్యాలకు అతీతంగా అమ్మవారు మనలో ఉన్నటువంటి పాపాలను తొలగించి సౌభాగ్యాలు ప్రసాదించే తల్లి కాబట్టి భక్త సౌభాగ్యదాయిని. హరి ఓం తత్సత్. ఎప్పుడైతే శ్రీహరి ఆ ధ్రువుడితో అంటుండ, ధ్రువకుమార, అన్యులు పొందలేని అక్షయం నువ్వు పొందావు, ఇంత చిన్న వయసులో నన్ను ప్రత్యక్షం చేసుకున్నావు, నీకు అన్ని సుఖాలు నేను ఇస్తున్నాను, నువ్వు అడిగినట్టుగా పెద్ద సుఖం ఇస్తున్నాను, కానీ నీలాంటి భక్తుడు నాకు ఉండడం వల్ల ధ్రువలోకాన్ని నేను ప్రసాదిస్తున్నాను. కానీ అంతకుముందు నువ్వు తిరిగి నీ రాజ్యానికి వెళ్ళు, రాజ్యాన్ని పాలించు, యజ్ఞాలు చేయి, నన్ను అర్పించు, నన్నే స్మరించుచు చివరగా నువ్వు నా లోకంకు వచ్చేదో నమస్కృతమైన నా ధామం ఉత్కృష్టమైనది, అచట చేరిన తర్వాత తిరిగి రావడం అంటూ ఉండదని చెప్పేసి ఆ శ్రీహరి ప్రత్యక్షమై ఇతనికి చెప్పి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ధ్రువుడికి చిన్నవాడైన జ్ఞానం వచ్చిందనుకున్నాం కదా, అప్పుడు ఆలోచన మొదలైందట. హృదయంలో ఒక అసంతృప్తి మొదలైందట. అయ్యయ్యో, నేను ఒక పొరపాటు చేశాను, ఎన్ని జన్మలలో మహర్షులు ఎన్నో జన్మలు తపస్సు చేస్తే కూడా దొరకని వరము శ్రీహరి ప్రత్యక్షమైతే నేను 5 నెలలలో నేను సాధించగలిగానే, కానీ అదృష్టహీనుణ్ణి, శ్రీహరి పాదపద్మాలు లభించను, సోదరుని పైన సవితల్లి పైన నా మాశ్చర్యం చే నేను రాజసుఖాన్ని అనుభవించాను, దేవర్షకు నారదుడు చెప్పినట్టు మోహవశం నాకు మిగిలిపోయింది, నేను తన మోక్షం అడగలేదు అని చెప్పి తను బాధపడ్డాడంట. అయినా కానీ తాను ఆలోచనలో శ్రీహరి చెప్పాడు కనుక వెనక్కి వెళ్దామని బయలుదేరాడంట. ఇంత లోపల నారద మహర్షి తాను ఆ రాజ్యానికి ఉత్తన్న పాదుడి దగ్గరికి వెళ్ళాడంట.
వెళ్ళేటప్పటికి ఉత్తన్నపాదుడు చాలా దుఃఖంలో ఉన్నాడంట. అయినా కానీ ఇంకా ఆ సురుచి, ఆ రుచి మీద ఉన్న వ్యామోహంతో ఒక్కసారి కూడా వెళ్ళి సునీతిని, అయ్యో నేను చేసిన పొరపాటు వల్ల మన పిల్లవాడు కనబడకుండా పోయాడన్న భావన లేదు. తాను దుఃఖపడుతున్నాడు కానీ ఎక్కడ ఈ మాట అంటే ఎక్కడ సురుచికి ఇబ్బంది అవుతుందో, సురుచి నా మీద ప్రేమ తగ్గించుకుంటుందో, ఆ రుచులు దొరకవేమో అనుకుంటున్నాడు. అయితే ఎప్పుడైతే నారద మహర్షిని వెళ్ళేటప్పటికీ నారద మహర్షితో అడిగాడంటే, ఏంటి ఇలా ఉన్నారంటే, అప్పుడు ఉత్తన్నపాదుడు చెప్పాడంట, ఓ పొరపాటు జరిగిపోయింది మహర్షి, దానివల్ల నేను ఈ విధంగా ఉన్నాను, నా పిల్లవాడు ఇలా అంటే. అప్పుడు అతను చెప్పాడంట, నువ్వు దాని గురించి ఎక్కువగా ఆలోచించకు, నీ కుమారుడు నీకు కాదు, మీ వంశానికి అటు 7 తరాలు ఇటు 7 తరాలు చిరంజీవిగా ఉండబోతున్నాడు. ఈ సృష్టి ఉన్నంత కాలం కూడా తాను ఉండబోతున్నాడు. తానంత గొప్ప తపస్సు చేసి ఆ శ్రీహరినే ప్రత్యక్షం చేసుకున్నాడు అన్నాడంట. అనేటప్పటికి అతను చాలా సంతోషపడిపోయాడంట. అయితే ఈ ధ్రువుడు వెంటనే వెనక్కి వస్తున్నాడని తెలిసేటప్పటికీ ఆ ధ్రువుడిని సాధారణంగా ఆహ్వానించడానికి ఓ పెద్ద ఏనుగు, రథాలు ఇవన్నీ తీసుకొని వచ్చారంట. అంటే చూడండి, అంతకుముందు తండ్రి తొడ మీద కూర్చోవడానికి అర్హత లేని వ్యక్తి ఈరోజు ఆ శ్రీహరిని పొందేటప్పటికీ ఈ విశ్వం అనుకోండి, ప్రపంచం అనుకోండి, రాజ్యాలు అనుకోండి, రాజులు అనుకోండి, అందరూ కూడా వాడి ఆ యొక్క ధ్రువుడిని గురించి వెళ్ళారు. అయితే ఆ 6 నెలల క్రితం 6 సంవత్సరాల బాలుడిని నిర్దాక్షిణ్యంగా అన్నవాళ్ళు కూడా ఈ విధంగా ఉంది. మన జీవితాలలో కూడా చాలాసార్లు మనం అనుభవిస్తూ ఉంటాం. మనల్ని కించపరిచే వాళ్ళు ఉంటారు, మనల్ని అవమానపరిచే వాళ్ళు ఉంటారు. అప్పుడు కూడా మనము ఇవి వాళ్ళు అన్నారనకుండా వాళ్ళు మాకు ఒక గుణపాఠం నేర్పించారు, నేను వెంటనే ఆ శ్రీహరి పాదాలను పట్టుకుంటాను అనుకోవాలి. కానీ వాళ్ళ మీద తిరిగి అసూయ, ఈర్ష, ద్వేషము, కోపంతో మనం కూడా దిగజారిపోకూడదు. ఎప్పుడైతే ఆ ఉత్తన్నపాదుడు తన ధ్రువుణ్ణి సాధారణంగా ఊరి పొలిమేరలో ఆహ్వానించి ఏనుగు పైన తన తొడపైన కూర్చోబెట్టుకున్నాడంట. మరి ఆ ధ్రువుల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే, నాన్నగారు నేనొక్కడిని కాదు, మన తమ్ముడిని కూడా మీరు ఈ పక్కన కూర్చోబెట్టుకుంటేనే నేను వస్తానన్నాడంట. అది ధ్రువుల్లో ఉన్న గొప్పతనం. ఆ వెంటనే ఏమైపోయింది, ఆ ఇద్దరిని కూర్చోబెట్టుకొని తను ఆ బాలుణ్ణి తీసుకొని రాజ్యంలోకి వెళ్ళారంట. రాజ్యంలోకి వెళ్ళేటప్పటికి అందరూ సంతోషపడ్డారంట. అయితే ఎప్పుడైతే ఆ రథం దిగి అంతఃపురంలోకి వచ్చిన తర్వాత ఈ ధ్రువుడు ముందు తన తండ్రి పాదాలకు నమస్కారం చేసి, ఆ తర్వాత సురుచి పాదాలకు నమస్కారం చేశాడంట. ఆ తర్వాతనే తన తల్లి సునీతి పాదాలకు నమస్కారం చేశాడంట. ఎప్పుడైతే మనకు కూడా ప్రేమతో మనం సాధించగలుగుతామంటే ఇక్కడ సాధన మొదలైంది. ఆ సురుచిలో మార్పు మొదలైంది. అయ్యయ్యో, నేను ఈ చిన్నవాడిని ఇంత అవమానపరిస్తే వాడు ఈరోజు కూడా ఆ శ్రీహరిని పొందిన తర్వాత కూడా నన్ను అవమానపరుస్తలేడు, ఇతనిలో ఉన్న గొప్పతనము, మంచితనము నాలో ఒక్క కోశన కూడా లేదని గట్టిగా కౌగలించుకొని తాను బాధపడ్డదంట. ఈ పిల్లవాడిని చూసేటప్పటికి ఉత్తన్నపాదుడికి ఎంత సంతోషం అయిపోయిందంటే, నా పిల్లవాడిని నేను నిర్దాక్షిణ్యంగా పంపిస్తే కూడా వాడు అడవికి వెళ్ళి ఇంత సాధించి కూడా నా దగ్గరికి వచ్చి నా కాళ్ళకు నమస్కారం పెడుతున్నాడని గట్టిగా కౌగలించుకోని ఆనంద బాష్పాలు రాలుస్తుంటేనంట ఆ కళ్ళ నీళ్ళన్నీ కూడా ఆ ధ్రువుడి తల పూర్తిగా, అంటే తలపైన నీళ్లు స్నానం చేసుకున్నప్పుడు నీళ్లు పోస్తే ఎలా పచ్చిగా అవుతుందో అంతగా అయిపోయిందంట. అంత దుఃఖం వస్తుందంట, నా పిల్లవాడికి నేను ఇది చేశానని చెప్పి. ధ్రువుల్లో మాత్రం ఏ మార్పు లేదంట. ఏ విధంగా ఉన్నాడంటే, ఒక బురదలో పద్మం ఉన్నట్టుగా తనకి ఏది తగలడం లేదు. తండ్రి సంతోషపడుతుండే సంతోషం, తండ్రి ఆ రోజు అనడం వల్లనే నేను ఇది సాధించగలిగాను అనుకున్నాడు. అయితే అప్పుడు ఆ ధ్రువుడు ఏమనుకుంటున్నాడంటే, ఇంతమంది నన్ను గౌరవిస్తున్నారని చెప్పేసి ఆ శ్రీహరితో అంటున్నాడంట, హే భగవాన్, ఈ వైభవం అంతా నీదే, నీ చరణకమలను ధ్యానించుట వలన దీనుణ్ణైన నన్ను ఊరేగించుచున్నారు తండ్రి. ఈ వేడుకలన్నీ అనినిత్యం, నా హృదయంలో నీ మీదున్న భక్తిని మరవకుండా కాపాడమన్నాడంట. ఎందుకంటే 6 నెలల ముందు నేను ఏ విధంగా ఉన్నాను, 6 నెలల తర్వాత ఏ విధంగా ఉన్నాను, నన్ను ఇంతమంది గౌరవిస్తున్నారంటే నీ పాదపద్మాలు పట్టుకోవడం వల్లనే. అందుగురించి అట్లా అని చెప్పి నేను నీ పాదపద్మాలు మర్చిపోకుండా మాత్రం నన్ను చెయ్యి, అనుక్షణం నీ ప్రార్థననే నాకు ఉండాలి. మనం కూడా చూడండి, మన జీవితాలలో వెంటనే రకరకాల మార్పులు వస్తాయి. చాలా కష్టంలో ఉన్న సమస్యలన్నీ పెరిగిపోయి ఎవ్వరు ఊహించినంత ఎదుగుతాం. ఆ ఎదిగినప్పుడు మనం మాత్రం ఇది నా వల్ల జరిగిందన్న అహంకారంతో ఉండకూడదు. ఆ శ్రీహరి వల్లనే నాకు జరిగింది, శ్రీహరి యొక్క పాదాలు పట్టుకోవడం వల్లనే జరిగింది అని చెప్పిన భావన ఆ ధ్రువుల్లో ఉన్నట్టు మనకు ఉండాలి.